వీళ్ళని చూస్తే ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు భయ. కన్నప్ప మూవీ ఇంకా రిలీజ్ కూడా కాలేదు, అప్పుడే వీళ్ళు మూవీ చూసి వచ్చిర్రంట, యూఎస్ లో చూసారంట. పిక్చర్లు అనుకుంటారా మనని? యూఎస్ లో ఈరోజు డేట్ 25, ఇక్కడ కూడా 25, 27th కి మూవీ రిలీజ్. వీళ్ళ గురించి ప్రీమియర్ షోలు ఇచ్చిరంట. మొత్తం ఫేక్ న్యూస్. మార్నింగ్ లేవగానే నేనైతే పిక్చర్ అయిపోయాను అనమాట. ఇది చూడగానే అది ఏమవుతుందిరా భయ్, వీళ్ళు మూవీ చూసి రావడం ఏంది, నేను టికెట్లు బుక్ చేసుకున్నా, అవన్నీ ఇడిగిపోయినాయి. ఇంకోటి హైలైట్ ఏంటంటే వీళ్ళు ఏమేమి చెప్తారో ఖాళీ వినూరి, మీరు పరిశాన్ అయిపోతారు. మళ్ళీ విష్ణు యాక్టింగ్ మాత్రం చూస్తుంటే మాత్రం చాలా బాగుంది, ఒక డిఫరెంట్ ఉంది. కొంచెం విష్ణు గారు అసలు ఇంత యాక్టింగ్ లా ఇంత బాగా చేసిన ఎవరు ఊహించుకోలేరు. శివునికి ఎంత భక్తులు ఉంటారో అలా అలా చేసి చూపించిండు. వీళ్ళకి ఏం చెప్పడానికి అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప సినిమా పైన చూసి జీవితంలో నా లైఫ్ లో బాగుపడి చూసా, మగధర చూసా, ఇంకా ఎన్నెన్నో చూసా. మొన్న వచ్చే సూర్య సినిమా కంగువ కూడా చూసా, ఆ భక్త కన్నప్ప సినిమాలో చూసా. అన్నింటినీ మించిన యాక్టింగ్ పోయా. మన మంచు విష్ణు యాక్టింగ్ ఉండబోయా, ఆ డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ భయ. డెఫినెట్ గా మనోనికి మాత్రం ఒక కోటరు పైన బీరు, దాని తర్వాత బిర్యానీ కూడా ఇచ్చినట్లున్నారు. ఏ ఓవర్ యాక్షన్ కొట్టి పడేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ కొట్టి. ఆ మూవీ చూసిందంట, ఆ మూవీ చూసిందంట, ఆ మూవీ కూడా చూసిందంట. దీన్ని చూస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది. ఏమేమి రియాక్ట్ చేయాలో కూడా అర్థమైతే లేదు. నేను కూడా యూఎస్కి వెళ్ళిపోతా ఈ ముఖంగా, ఈ మూవీ మళ్ళీ చూస్తా, మళ్ళీ వచ్చి మీకు రివ్యూ ఇస్తా. ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి. దానం చేస్తాడో అబ్బా ఏడుపు వచ్చేసి పోయా, నాకైతే ఏడుపు వచ్చేసి పోయా. అసలు ఈ సినిమాలో ఈ కన్నప్ప దాంట్లో ఉంది, ఈ కన్నప్ప దాంట్లో అయితే పోయా. నిజంగా ఈ కన్నప్ప సినిమాలో గ్రాఫిక్స్ లేదంటే అసలు కనపడదు అసలు అక్కడ. అది గ్రాఫిక్స్ అన్నట్టుగా మీకు అవ్వకూడదు, కనపడదండి. నాకు గ్యారెంటీ ఇస్తాను. 500 కోట్లు పెట్టి సినిమా ఇచ్చిన సినిమా 500 కోట్లు పక్క పెట్టారా. సినిమా మాత్రం ఆ టైటిల్ ఎలా ఉందో, సినిమా మాత్రం దేవుంది కాబట్టి సినిమా ఒక బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. కలెక్షన్ మాత్రం వెళ్ళిపోతాయి. 1000 కోట్లు అని చెప్పలేము, ఒక 500 క్రాస్ అవుతుంది సినిమా. రెస్పాన్స్